మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల. మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మోటివేషన్ స్పీకర్ జ్యోతి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మన సనాతన ధర్మంలో ఉన్న కొన్ని సందేహాలకి సమాధానాన్ని పొందుదాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, కృతయుగాల్లో భగవంతుడు ఇక్కడ లోకంలోనే ఉన్నాడు అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. కలియుగంలో కూడా ఇప్పటికీ భగవంతుడు మనుషులను కాపాడడానికి ఇంకా కలియుగంలో మన కోసమై ఇంకా ఆలయాల్లో ఉన్నాడు. ఆలయాల్లో కాకుండా ప్రకృతిలో ఎక్కడైనా కలియుగంలో ఇంకా భగవంతుడు ఉన్నాడు అనడానికి ఏమైనా నిదర్శనాలు ఉన్నాయండి? మా ప్రేక్షకుల కోసం చెప్పండి. అంటే కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో రాక్షసులు అంటే కొన్ని పేర్లు మనకు అలా గుర్తొస్తాయి. రావణాసురుడు, హిరణ్యకశిపుడు అని. కానీ ఇప్పుడు కలియుగంలో వచ్చిన అవస్థ ఏమిటంటే ఎంతోమంది రాక్షసులు. అంటే మనం అందరం కూడా రాక్షసులమే ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకు మనం అందరం రాక్షసులం అంటే నేను బాగున్నాను కదా, బాగానే ఉంటాను కదా అని మనం అనుకుంటాం. కానీ లోపల ఎన్నో రాక్షసత్వంతో కూడుకున్న గుణాలు ఉంటాయి. మంచి కూడా ఉంటుంది, కానీ మన మనసు ఏంటంటే కలియుగం కదా, కలి ప్రభావం అని అంటూ ఉంటాం. అందుకని ఈ మంచి గుణాలని తొక్కేసి కేవలం మనలో ఉన్న రాక్షసత్వం అన్నది బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి భగవంతుడు నిజంగానే ఇప్పుడు ఒక రూపంలో రావాలి అంటే ఎంతమందిని చంపుతాడు? అసలు పాపం ఆయన అలసిపోతారు. ఎందుకు అంటే చాలా మంది రాక్షసులు ఉన్నారు. అందుకని దీనికి నివారణ ఎలాగా? ఆయన పాపం జగత్తుకే పిత కదా, కాబట్టి ఆయన ఆలోచించారు. అందుకే మనకి కలో వెంకటనాయక అనే ఒక చిన్న మంత్రం లాంటిది, ఒక నామం లాంటిది ఉంటూ ఉంటుంది. కలియుగంలో ఎంతమందిని సంహరించాలి, ఏ ఏ కారణాలు చెప్తూ ఉండాలి, చాలా కష్టమైపోతూ ఉంటుంది. అప్పుడు బహుశా ఎవరో మిగలమేమో. కాబట్టి ఇప్పుడు కలియుగంలో అందరినీ అలా చంపడం కన్నా రాక్షసత్వాన్ని నిర్మూలించాలి. అది పోయినట్లయితే మనం కూడా చక్కగా మనలో ఉన్న మంచి గుణాలు బయటికి వచ్చి మనము ఆనందంగా ఉంటూ అవతల వాళ్ళని ఆనందింప చేస్తూ ఉంటాం. అందుకే ఒక మాట చెప్తూ ఉంటారు, మనకి సృష్టిలో ఎన్నో ప్రాణులు ఉన్నాయి కదా, ప్రతి ప్రాణి దానికి ఉన్న లక్షణం బట్టి ప్రవర్తిస్తూ ఉంటుంది. కుక్క ఎప్పుడు కుక్కగానే ఉంటుంది. ఈరోజు అది ఏనుగ్గా ఉంది అన్నది మనకి ఎక్కడ కనిపించదు. పులి కుక్కలా ఉంది అని మనకి ఎప్పుడు అనిపించదు. కానీ మనిషి మాత్రం మనిషిలా కొన్నిసార్లు ఉంటాడు, పశువులా కొన్నిసార్లు ఉంటాడు, రాక్షసుడిలా కొన్నిసార్లు ఉంటాడు. ఒక్కొక్కసారి మన మంచి ప్రవర్తన వల్ల దేవుళ్ళ వచ్చాడు అని అంటూ ఉంటారు. ఎందుకంటే మనం ఏదైనా చిన్న సహాయం, పెద్ద సహాయం చేస్తే. కాబట్టి కేవలం మనిషికి మాత్రమేనట ఇలా ఇన్ని మారుతూ ఉంటాయి. సనాతన ధర్మం మనిషిని ఎలా బ్రతకమంది, అలా మాత్రం మనిషి బ్రతకడం లేదు. ఇవన్నీ మారుతూ ఉంటాయి అవస్థలు. అందుకే ఇదంతా ఏమిటంటే కలియుగంలో ప్రభావం. కాబట్టి మనందరికీ ఒక మంచి దారిలోని నడిపించటానికి ఒక స్వరూపం కావాలి. అది ఒక అవతార స్వీకరణ మనం అనుకోవచ్చు. కాకపోతే ఇది దశావతారాల్లో ఈ అవతారం అనేది కనిపించదు. 21 అవతారాలు, విభిన్న అవతారాలు కనిపించదు. కారణం ఏమిటి అంటే కలియుగంలో ఒక మార్పు రావాలి. ఎవరు తీసుకొస్తారా మార్పు? అంటే మళ్ళీ మానవ శక్తి సరిపోదు. అందుకని కలో వెంకట నాయక అంటూ ఎవరు అడగకపోయినా శ్రీ మహావిష్ణువు చక్కగా ఆనంద నిలయంలో నిలువెత్తు విగ్రహంగా ఆనంద స్వరూపుడై నిత్యము మనకి ఆనందాన్ని పంచిపెట్టేవాడిలాగా అలాగా కనిపిస్తున్నాడు తిరుమలలో. అందుకని కలియుగంలో అసలు నిజంగా భగవంతుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. మనం అందరం కూడా ధర్మాన్ని, సత్యాన్ని పట్టుకున్నట్లయితే అద్భుతంగా. అప్పట్లో రామరాజ్యం అద్భుతం అని అనేవారు కదా, మళ్ళీ రామరాజ్యం రాదు అని అంటూ ఉంటారు. ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే రాముడు ధర్మాన్ని, సత్యాన్ని పట్టుకుని అందరినీ అలాగ చక్కగా ప్రేరేపణ అన్నది అందిస్తూ ఉండేవారు. కాబట్టి అందరూ ఆనందంగా ఉంటూ ఉండేవారు రామరాజ్యంలో. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. కాబట్టి ధర్మానికి ప్రతిరూపంగా భావించాం. కాబట్టి త్రేతాయుగం అందరికి మధ్యలో ఉండిపోయింది. ఇప్పుడు ఈ కలియుగంలో మనల్ని వెంకటేశ్వర స్వామి ఆదుకుంటున్నారు. ఎందుకు అంటే పైన ఒక సభ అయిందట, బ్రహ్మగారి దగ్గర ఒక సభ అయింది. ఆ సభలో కలిపురుషుడు వచ్చాడు. అంటే ఎప్పుడైతే ద్వాపర యుగం అంతమైపోయిందో కలిపురుషుడు రావాలి వచ్చాడు. వచ్చినప్పుడు అసలు ఎవరి కలిపురుషుడు, ఏం చేస్తాడు అని బ్రహ్మ అడుగుతూ ఉంటే పిలిపించండి అన్నారట. అంటే కలి వెళ్ళాడు పైలోకానికి. వెళ్ళి చెప్పు, నువ్వు ఏంటి, నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు అంటే ఆయన అంటాడు, ఒకటి కామము అంటే కోరికలు, ఇంకొకటి మాట. ఈ మాట ద్వారా, కోరికల ద్వారా నేను నా ప్రభావాన్ని చూపిస్తాను. దీనివల్ల ఇంకంతే, ఆ రెండు వల్లే మనం పతనం అయిపోతూ ఉంటాం.
ఎందుకు అంటే భగవంతుడు మహోత్కృష్టమైన జన్మ, మానవ జన్మ మనకి మాత్రమే ఇచ్చాడు. ఈ అద్భుతమైన ఆభరణం మాట, శబ్దము అన్నది ఆ వాయువుతో కలిసి మాట రూపంలో రావడం. కానీ దీన్ని మనం దుర్వినియోగం చేసుకుంటూ ఉంటాం. మనం కోపం వచ్చినప్పుడు మనం అలా మన కోపాన్ని నియంత్రించుకోకుండా నచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. అవతల వాళ్ళని మాట ద్వారా ఇబ్బంది పెడుతూ ఉంటాం. అక్కడి నుంచి అన్ని తగులు వస్తూ ఉంటాయి కదా, అపార్థాలు, ఇవన్నీ శత్రుత్వము, ద్వేషము, ఈర్ష్య, ఇవన్నీ మాట ద్వారా. కాబట్టి అలాగే మనసులో ఉన్న కోరికలు, ఈ మనస్సుకి తృప్తి అన్నది లేకపోయినప్పుడు ఒక కోరిక ఏమిటి, అది తీరిపోతే ఇంకొకటి, అది తీరిపోతే ఇంకొకటి. కాబట్టి ఇలా కోరికలు అన్నవి వస్తూనే ఉంటాయి. దాన్ని మనం తీర్చుకుంటూ ఉంటాం, మొక్కుకుంటూ ఉంటాం. ఆపద మొక్కులవాడ అంటూ ఉంటాం, పాప ఆయన తీరుస్తూ ఉంటారు, మళ్ళీ ఇంకొక కోరిక. అందుకని మనసుకి తృప్తి అన్నది లేదు. అందుకే కలిపురుషుడు అంటాడు. కలిపురుషుడు అంటే రాక్షసుల్లా అటు ఇటు తిరుగుతూ ఉంటాడా? ఎక్కడా ఉండడు, మనలోనే ఉన్నాడు. కానీ మనం దాని నుంచి బయటికి రావాలి. అందుకని కలో వెంకటనాయక అనేటప్పటికీ ఆ వెంకటేశ్వర స్వామిని మనం ఏం కోరుకోవాలి, అది కూడా మనకి చక్కగా సనాతన ధర్మం, మన శాస్త్రాలు చెప్తున్నాయి. వెంకటేశ్వర స్వామి చెప్తున్నారు. ఆ సభలో అలా జరిగిన తర్వాత అందరూ బెంగ పెట్టుకున్నారట, కలియుగంలో పరిస్థితి ఏమిటి మనుషులది. ఎందుకంటే ఓర్పు ఉండదు, సహనం ఉండదు, ఈర్ష, ద్వేషము, అహంకారము. ఎవరైనా బాగుపడుతున్నారంటే వెంటనే బాధ. ఎందుకంటే అదే నేను బాగుపడతానా లేదా అనేది పక్కన బాగుపడకపోయినా పక్కోడు ఎదిగితే మాత్రం ఓర్చుకోలేము. అవన్నీ ఇప్పుడు ఉంటున్నాయి మనకి, కాదు అనడానికి లేదు. అంటే ఎప్పుడు అలా ఉంటామా? కాదు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఉన్నాయి మంచి గుణాలు ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. కానీ ఎప్పుడు ఏంటంటే చెడ్డవి బయటకు వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే మనకు ఓర్పు లేదు, సహనం లేదు. అందుకే వెంకటేశ్వర స్వామి తనంత తానుగా నేను భూలోకానికి వెళతాను, దానికి సంబంధించి కథలు కనిపిస్తాయి. లక్ష్మీదేవి అలిగారు, ఆవిడ వచ్చేసారు, ఆవిడ వెనకే భార్య కోసం ఈయన వచ్చేసారు అని. అది బాహ్యంగా కనిపించే కథే. కానీ భృగు మహర్షి తన్నినప్పుడు వెంటనే శ్రీ మహావిష్ణువుగా ఆయన చాలా నవ్వుతూ స్వీకరించి అక్కడ ఏం చెప్తున్నారు ఆయన? ఓర్పు సహనంతో ఉండండి, తర్వాత అన్ని పనులు అవుతాయని. ఆ ఓర్పుతోనే కదా, అయ్యో స్వామి ఎంత మెత్తగా ఉన్న మీ పాదాలు, నేను అసలు నా శరీరం వజ్రాయుధంలా ఉంటుంది, రాక్షసులను అంతం చేస్తూ ఉంటాను కదా, అటువంటి ఈ శరీరం మీ పాదాలకి తాకిందా, ఎంత నొప్పేసిందో అనేటట్టుగా పాదాలు తీయటం మూడో కన్నుకు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన ఇక్కడ సంహారం చేయలేదు, తిరిగి కోప్పడలేదు, ప్రశాంతంగా ఓర్పుతో సమస్యను ఆయన పూర్తిగా దానికి పరిష్కారం చూపించారు. అందుకని ఓర్పుతో మొదలైంది వెంకటేశ్వర స్వామి యొక్క అంటే దివ్య లీల అన్నది. ఆయన ఏం నేర్పిస్తున్నారు? ఇదిగో నేను ఇలా ఓర్పుతో ఉన్నాను, ఒకసారి ఓర్పుతో ఉండండి, అప్పుడు ఆలోచన, బుద్ధి ప్రచోదనం అవుతుంది. కోపంతో, ఆవేశంతో ఏ సమస్యకి పరిష్కారం, ఎవరైనా మనల్ని దూషించారు, తిట్టారు, ఇంకేదో అన్నారు, వెంటనే మనం కూడా అలాగే ఉంటే బహుశా దానికి అది పరిష్కారం కాకపోవచ్చు. కాబట్టి అలా మొదలుపెట్టి ఆ కథ అలా బాహ్యంగా కనిపించిన తెలుసుకోవాల్సిన తత్వం ఏమిటి అంటే ఓర్పుతో, సహనంతో మనం ఎంతో సాధించవచ్చు. అలా ఆయన వచ్చి అక్కడి నించున్నాడు. అయితే లక్ష్మీదేవి అంటుందట ఒకసారి, స్వామి మనకి లేదా పోదా, వెళ్ళిపోదాము, కుబేరుడి దగ్గర అప్పు, కళ్యాణము ఇవన్నీ వింటూ ఉంటాం కదా, అందుకని శ్రీ మహాలక్ష్మి ఆవిడ దగ్గర బోళ్ళంత సొమ్ము ఉందిగా, అందుకని ఇచ్చేసి పోదామని. ఆయన అంటారు, లేదు లేదు, కలియుగం అంతమయ్యేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. కారణం ఏమిటి అంటే ఈ కలియుగంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఓర్పు ఉండదు, సహనం ఉండదు, ఆ బుద్ధి ప్రచోదనం కాదు, అలాగే మనిషికి నిలకడ అన్నది ఉండదు, మంచి భావాలు రావు. మరి ఇలా వీళ్ళు పతనం అయిపోతే ఎలా? కాబట్టి నేను ఇక్కడే ఉండి వాళ్ళని చూసుకుంటూ ఉంటాను. అందుకని వెంకటేశ్వర స్వామి చూస్తున్నారు. మనం చూడాలి అంటే మనం ఆయన్ని చూడాలి. కానీ మనం ఎలా చూస్తుంటాం? స్వామి నాకు ఇలా జరిగితే హుండీలో ఇన్ని వేసేస్తాను అంతే, కాబట్టి నా తలనీలాలు ఇచ్చేస్తాను, అన్ని మొక్కులే మనకి. ఒకటి తీరింది, మొక్కు తీర్చేసుకున్నాం, తిరుపతి వెళ్ళిపోతున్నాం, తిరుపతి వెళ్ళిపోయాము, మొక్కు తీర్చేసుకున్నాం, అంతే అయిపోయింది. స్వామి వారట ఆ హుండీ ఏదైతే ఉందో అక్కడ చాలా ప్రేమతో, భక్తితో, ₹1, ఇప్పుడు రూపాయికి విలువ లేదుగా, ఏమొస్తుంది రూపాయితో అంటాం, కానీ అలాంటి ₹1 ధార్మికమైన జీవితాన్ని గడుపుతూ మనసులో ఎటువంటి కోరికలు లేకుండా భగవంతుని మీద ప్రేమతో తిరుపతికి వచ్చి అలా హుండీలో ఆ ₹1 వేసినా ఎవరు ఎటువంటి మనస్తత్వంతో వస్తున్నారో స్వామికి తెలుసు. ఆయన 2 చేతులు అలా పడతారట హుండీ దగ్గర. ఇప్పటికీ ఇది మనం నమ్మాలి. ఆయన అవి మాత్రమే స్వీకరిస్తారట.
వేరే స్వీకరించడం. అంటే ఇంకా అవన్నీ సరే ఎలాగో ధార్మిక విషయాలకి ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం మొక్కులనో లేకపోతే ఏదో ఒక విధంగా అందులో డబ్బు వేసినా ఇంకేదో విధంగా అవన్నీ మళ్ళీ ధార్మిక విషయాలకి పనికొస్తున్నాయి కదా, తద్వారా మనం పుణ్యం చేసుకుంటున్నాం. అందుకే భగవంతుడు మన కోరికలు తీరుస్తున్నాడు. అయితే ఇదిలా ప్రక్రియ జరగడానికి భగవంతుడు ఎందుకు అంటే మనం పాపాలు చేసి తప్పులు చేసి డబ్బులు వేసేస్తే సరిపోతుందా? కాదు కదా. అందుకే వెంకటేశ్వర స్వామి ఏం చెప్తున్నారంటే అక్కడికి వెళ్ళి ఏం కోరుకోవాలి, ఏది కోరుకున్నా చిన్న కోరికేనట. కలియుగంలో కలి ప్రభావం నుంచి దూరంగా ఉండగలగాలి. దీనికి చాలా చక్కని నిదర్శనం ఏమిటి అంటే ప్రహ్లాదుడు. ఆయన చుట్టూ రాక్షసులే. గురువులు ఎప్పుడు మంచి చెప్పలేదు, గురువులు ఎప్పుడు హరినామం గురించి చెప్పలేదు. తండ్రి విపరీతంగా ఒత్తిడి, అంతే కదా, చంపేసే ప్రయత్నం కూడా చేయటం. ఎక్కడా మీకు మంచి లేదు, ఎక్కడా హరినామం లేదు, భగవద్ ఆరాధన లేదు. అయినా కూడా చుట్టూ ఎంతో ద్వేషమున్నా దోషాలు ఉన్నా రాక్షసత్వం ఉన్నా తాను మాత్రం ప్రతి ఒక్క పదార్థంలో భగవంతుణ్ణి చూసుకుంటూ స్మరణ చేసుకుంటూ ఉండేవాడు. అందుకే కలియుగంలో అన్ని మనకి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయా? ఉండవు. అటువంటి పరిస్థితుల్లో కూడా మనం మంచిని చూస్తూ భగవంతుడిని చూడగలిగితే అప్పుడు భగవంతుడి దగ్గర ఏమడుగుతాం? భగవంతుడా, ఈ చెడ్డ మార్గం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళేటట్టుగా పాపకర్మలు చేసే ఆలోచన తీసేసే. అది మళ్ళీ మానవ శక్తి సరిపోదు. అందుకే వెంకటేశ్వర స్వామిని అడగాలి. కాబట్టి ఆయనకి మాత్రమే కలో వెంకట నాయక అంటే కలియుగంలో ఉన్న అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో, దోషాలు ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే అహంకారం అన్నది అది మనలోనే ఉంటుంది, మన పక్కనే ఉంటుంది, మనకి తెలియదు. అది చెప్పదు కదా, ఇదిగో వస్తున్నానని చెప్పదు, చెప్పకుండా బయటకు వస్తుంది. అవిద్య చెప్పకుండా వస్తుంది. ఎంతో చదువుకుంటాం, కష్టపడి చదువుకుంటాం, డిగ్రీలు సంపాదించుకుంటాం, ధనం సంపాదిస్తాం, కానీ ధర్మాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం. అటువంటి సమయంలో భగవంతుడు చెప్తున్నాడు నేనున్నాను. అందుకే చక్కగా అలా పాదాల వైపు చూపిస్తూ ఉంటాడు. నన్ను శరణు వేడుకోండి. కేవలం మొక్కేసుకుని ఉండి నింపితే కాదు, మంచి ఆలోచనతో హుండీలో వేయవచ్చు, ఎందుకంటే మనం దాన ధర్మాలు చెయ్యాలని. కానీ తప్పు చేసి హుండీలో వేయటం అది కాదు. తప్పు చేసే ఆలోచన ఏదైతే ఉంటుందో దానికి పూర్తిగా వేరే మార్గంలోకి వెళ్ళేటట్టుగా నేనున్నాను, ఒకసారి నన్ను చూడండి అంటున్నారు. ఆయన వచ్చిందే దానికోసం. అందుకని కలో వెంకట నాయక, ఆ వెంకటేశ్వర స్వామి రూపంలో ఆయన వచ్చారు. అంటే మిగతా వాళ్ళు అలా కాదా అంటే కాదు. మనకేంటంటే ప్రతిదానికి ఒక ప్రమాణం కావాలి. ఇది ఇలా జరుగుతుందా, అయితే ఏంటి సాక్ష్యం అని అడుగుతూ ఉంటాం. కాబట్టి కలియుగంలో మనం ఇలా రాక్షసుల్లా కాకుండా కనీసం మనుషుల్లాగా, ఎందుకంటే ఇతరత్ర జీవులన్నీ అవి వాటి ఉపాధిలోనే ఉంటున్నాయి. అందరి ఉపాధులను చాలా తేలిగ్గా వాడుకుంటాం మనం. కృతజ్ఞత భావన ఉండదు. ఇవన్నీ ఏర్పరచుకుని మన చుట్టూ ఎటువంటి పరిస్థితి ఉన్నా మంచి వైపే మనం వెళ్ళాలి అనే ఆలోచన రావడానికి ఒక్కొక్కసారి మానవ శక్తి సరిపోదు. కాబట్టి గోవిందా గోవింద అంటే ఆయన ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఇంతకన్నా గొప్ప నిదర్శనం లేదు. కలియుగంలో ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా దేవతలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు కావచ్చు. దేహమే దేవాలయం అంటాం కదా. అందుకే మనలో వచ్చి దేవుడు కూర్చుని మన మనస్తత్వాన్ని మారిస్తే మనం కూడా దేవతలుగా మారవచ్చు. రాక్షసత్వాన్ని పూర్తిగా నిర్మూలించవచ్చు. మనమే ఇంకొకరికి సహాయం చేసి చక్కగా మీరు దేవుడండి, దేవుళ్ళ వచ్చారని మన జీవితంలో చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవరో వచ్చి ఆదుకుంటారు. అందుకే భగవంతుడు ఇక్కడ ఒక రూపంలో ఉండడు. రాముడుగానో కృష్ణుడుగానో శివుడుగానో అనేక రూపాలలో ఉంటాడు. మనం కూడా దేవుడు కాగలుగుతాము అని ఇదంతా మన ఆలోచన పైన ఉంటుంది, మన మనసు పైన ఉంటుంది, మన బుద్ధి పైన ఉంటుంది. అటువంటి బుద్ధి వక్రములు తిరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని అలా కూర్చోబెట్టడానికి ఇదిగో నేనున్నాను రండి అని అంటున్నారు. అందుకే మనం అందరం తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుమల వెళ్ళినప్పుడు ఆనంద నిలయం అన్నారు. ఎందుకు అంటే ఆనందాన్ని అక్కడ పొందగలుగుతాం. ఆనంద స్థాయి వేరు, ఆనందం వేరు. ఈ ఆనందం అన్నది ఈరోజు ఉంటుంది, ఈరోజు ఎవరో పొగిడారు లేకపోతే అంతా బాగుంది ఆనందంగా ఉన్నాను, రేపు మళ్ళీ అది ఉండదు, 2 రోజుల తర్వాత వస్తుంది, 3 రోజుల తర్వాత పోతుంది. కానీ ఆనంద స్థాయి ఏదైతే ఉందో మనసుకి తృప్తి అన్నది కలిగినప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా దాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆనంద స్థాయి, అటువంటి స్థాయిని వెంకటేశ్వర స్వామి ఇస్తారు ఆనంద నిలయంలో. అది చూసుకుంటే చాలు, కలియుగంలో ఇంకంతకన్నా భగవత్ స్వరూపం ఇంకొకటి లేదు అన్న విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. చాలా బాగా చెప్పారమ్మా. ఆనంద నిలయంలో ఉన్న ఆనందాన్ని అందరూ వెళ్ళి పంచుకోవాలని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు.